నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందా? బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టు నోటీసులు దేనికి సంకేతం? గత 10 ఏళ్లుగా జగన్ బెయిల్పై ఉన్నారు. జగన్ సాక్ష్యాలు చెరిపేస్తున్నారా? కేసుల విచారణ సైతం బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ వెనుక కారణమేంటి? జగన్ కేసులను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని రఘురామకృష్ణంరాజు ఎందుకు కోరారు? తెలంగాణ హైకోర్టులో రఘురామకృష్ణంరాజు పిటిషన్ ఎందుకు కొట్టివేశారు? లెట్స్ వాచ్ దిస్ బర్నింగ్ ఇష్యూ. ఏపీ సీఎం జగన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం జగన్తో పాటు సీబీఐకి ఇతర ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో జగన్కి మంజూరైన బెయిల్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సొంత పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. సొంత పార్టీ ఎంపీనే పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఈ తరహా పిటిషన్ వేయడం అప్పట్లో సంచలనమైంది. గత 10 ఏళ్లుగా జగన్ బెయిల్పై ఉన్నారని, అధికారంలోకి వచ్చాక సాక్ష్యాలు చెరిపేస్తున్నారని, వెంటనే బెయిల్ రద్దు చేయాలని పిటిషన్లో రఘురామకృష్ణంరాజు కోరారు. దీనిపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నిర్వహించింది. అలాగే జగన్ బెయిల్ రద్దు పిటిషన్తో పాటే జగన్ కేసులను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలన్న పిటిషన్ని కూడా జత చేయాలని రిజిస్ట్రీని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఇదిలా ఉండగా జగన్ సాక్ష్యాలు చెరిపేస్తున్నారనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. దాంతో కేసు పూర్వాపరాలు, జరిగిన ఘటనలపై వివరాలను రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా అందించారు. జగన్కు బెయిల్ మంజూరు చేసిన తర్వాత దర్యాప్తు సంస్థలు ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయలేదని సుప్రీంకోర్టు దృష్టికి లాయర్ బాలాజీ తీసుకువచ్చారు. ఇదే సమయంలో కేసు ట్రయల్ను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని, తాము దాఖలు చేసిన పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉందని, దానికి సంబంధించి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసినట్లు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ కోర్టుకు తెలిపారు. ఇదే క్రమంలో సీబీఐ కేసుల విచారణ తర్వాతే ఈడీ కేసుల విచారణ చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈడీ కూడా ఇటీవల సుప్రీంకోర్టులో సవాల్ చేసిన అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు బాలాజీ శ్రీనివాసన్. ఈడీ దాఖలు చేసిన పిటిషన్ కూడా జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం ముందే పెండింగ్లో ఉందని కూడా బాలాజీ శ్రీనివాసన్ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి బదులు చెబుతూ నోటీసులు జారీ చేసి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ కోర్టును కోరారు. దీంతో జగన్, సీబీఐ సహా ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా విచారణను హైదరాబాద్ నుంచి బదిలీ చేయాలన్న పిటిషన్, ఈడీ దాఖలు చేసిన పిటిషన్కు బెయిల్ రద్దు పిటిషన్ను జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 1వ వారానికి ధర్మాసనం వాయిదా వేసింది. హైదరాబాద్ సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు నత్తనడక నడుస్తున్న నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా కేసుల బదిలీకి సంబంధించి పిటిషన్పై కూడా తెలంగాణ హైకోర్టు సరిగా స్పందించలేదని, తన పిటిషన్ను కొట్టివేసిన నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో జగన్కి సన్నిహిత సంబంధాలు నెలకొనడంతో ఇక్కడ న్యాయం జరిగే పరిస్థితి కనబడలేదని రఘురామకృష్ణంరాజు భావించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. జగన్ బెయిలు రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్ను 2022 అక్టోబర్ 28న తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతోందనే భావనని పిటిషన్లో రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో గత 10 ఏళ్లుగా బెయిల్పై ఉన్న జగన్ ట్రయల్ కోర్టు ముందు హాజరు కాకుండా శాశ్వత మినహాయింపు పొందారని పిటిషన్లో రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.
కేసు దర్యాప్తు ప్రారంభమై 10 ఏళ్లైనా అభియోగాలు నమోదు జరగలేదు. అయినప్పటికీ దర్యాప్తు సంస్థ సంతోషంగా మౌనంగా ప్రేక్షక పాత్ర పోషిస్తోందని పిటిషన్లో ఆరోపించారు. ఇవే విషయాలను తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నప్పటికీ పరిగణలోకి తీసుకోకుండా కొట్టివేసిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సిబిఐ ఇంతవరకు సుప్రీంకోర్టులో సవాలు చేయలేదని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. అక్రమాస్తుల కేసులో గత 10 ఏళ్లుగా బెయిల్పై ఉంటూ వస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ గతంలో తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ దాఖలు తర్వాతే ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసి సిఐడి కస్టోడియల్ టార్చర్ చేసిందనేది తెలిసిందే. జగన్ బెయిల్ రద్దుపై సరైన విధంగా సిబిఐ స్పందించలేదు. సిబిఐ రిప్లైతో జగన్ బెయిల్ రద్దు పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేర తీవ్రతను గుర్తించి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును రఘురామకృష్ణంరాజు కోరారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణ జనవరి 1వ వారానికి వాయిదా వేసింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటి వరకు 3041 సార్లు వాయిదా పడ్డాయనేది రఘురామకృష్ణంరాజు ప్రధాన ఆరోపణ. వీటి విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించట్లేదు. ప్రధాన నిందితుడు జగన్కు ఇష్టానుసారంగా వాయిదాలు కోరే స్వేచ్ఛనిచ్చారు. దీనివల్ల కేసు విచారణకు అంతు లేకుండా పోతోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే కేసు విచారణ ప్రారంభమయ్యే స్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలనేది రఘురామకృష్ణంరాజు ఉద్దేశంగా తెలుస్తోంది. అదేవిధంగా కేసుల తీవ్రత దృష్ట్యా కూడా త్వరగా విచారణ చేపట్టాలనేది రఘురామకృష్ణంరాజు వాదనకు కారణంగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇన్ని కేసులు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి జరగలేదు. దీంతో ఈ కేసులపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ముందు ఈ కేసులకు సంబంధించి ఏమి జరగనుందో తెలియాలంటే వచ్చే జనవరి 1వ వారం వరకు వేచి చూడాల్సిందే. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.